చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. అల్లు అర్జున్. అల్లు అర్జున్లో 5 మూవీస్ చెప్పు ఇష్టమైన. పరుగు, జులై, ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పుష్ప 1, పుష్ప ఒకటే తీసుకుంటా. జులై, పరుగు, సన్ ఆఫ్ సత్యమూర్తి. ఓ నీకు 10కి 10 మార్కులు, ఎందుకంటే స్పీడ్గా చెప్పేసి. ఎవరు ఇప్పుడు వరకు హీరో గురించి ఇలా చెప్తున్నారు కానీ ఇష్టమని ఇలా ఎవ్వరు చెప్పలే తొందరగా. అల్లు అర్జున్ చూడగానే వా అల్లు అర్జున్ ఈ మూవీలో బాగున్నాడు అనిపించి ఒక మూవీ చెప్పు. పరుగు, క్యూట్గా ఉన్నాడు. పరుగులో క్యూట్గా ఉంటే సరైన వాళ్ళు హ్యాండ్సమ్గా ఉంటాడు. చెప్పు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. పుష్పలో కండలతో ఉంటాడు. పుష్ప తగ్గేదలే. సరే ఫేవరెట్ హీరో. అల్లు అర్జున్. సరే అల్లు అర్జున్లో 5 మూవీస్ చెప్పి ఇష్టమైన మూవీ. పరుగు, సన్ ఆఫ్ సత్యమూర్తి, జులై, పుష్ప, అలా వైకుంఠపురం. సరే ఇన్ని మూవీస్ చూసావు కదా, ఈ మూవీలో నాకు బాగా నచ్చాడనే మూవీ చెప్పు. అల్లు అర్జున్. అలా వైకుంఠపురం. ఫేవరెట్ హీరో. సరే ఫేవరెట్ హీరోయిన్. హీరోయిన్ ఎవరు? సమంత. సమంతనా? సరే 5 మూవీస్ చెప్పు సమంత. అసలు నాకు మూవీసే తెలియవు. వచ్చిందండి వయ్యారి. తెలియవు నాకు. సరే నీకోసం ఒక క్వశ్చన్, ఇది నీకోసం స్పెషల్గా అనమాట. బస్సు ఎక్కే వాళ్ళకి దిగే వాళ్ళు ఏమవుతారు? బస్ ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు అన్నయ్యలు అవుతారు. అన్నయ్యలా? ఇది తేడా ఉంది. అన్నయ్యలు కాదు, లవర్స్ అవుతారు. లవర్స్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. బస్సు ఎక్కే వాళ్ళకి దిగే వాళ్ళు ఏమంటారు? ఏమవుతారు? లవర్స్ అవుతారు. లవర్స్ ఎక్కుతారు, బస్సు ఎవరు ఎక్కురా? ఎక్కుతారు ఆంటీలు అంకుళ్ళు. దిగే వాళ్ళు ఏమవుతారు? స్టెప్స్. मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బా కమలాసన్. సరే బస్సు ఎక్కే వాళ్ళకి దిగే వాళ్ళు ఏమవుతారు? బస్సు ఎక్కే వాళ్ళకి దిగే వాళ్ళ ఏమవుతారు? నేను అడుగుతున్నా. అదే అవుతారు. ఇక్కడ ఎదవ నువ్వా నేనా ఎదవని నాకు అర్థం కావట్లేదు. ఇది ఒక పొడుపు కాదు కదా. లవర్స్ అవుతారంట. मस्त షేడ్స్ ఉన్నారా నీలా లవర్స్ అవుతారు. వాళ్ళిద్దరికి రిలేషన్. ఆహా, నువ్వు ఎక్కుతున్నావు నువ్వు దిగుతున్నావు అలాగే అవుతారా? అంతే. వాళ్ళకి నీకు అర్థం కాల. ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి. ఎక్కేవా ఇంకో దిగే వాళ్ళు నీకేమవుతారు? చుట్టాలు. అబ్బా ఫేవరెట్ హీరో ఎవరు? ఎన్టీఆర్. అవునా, నిజమా? సరే ఎన్టీఆర్ ఒక 5 మూవీస్ చెప్పు ఇష్టమైన మూవీస్. నానక్ ప్రేమతో, దేవరా, జనతా గ్యారేజ్, త్రిబులార్, అరవింద్ సమేత. ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. సరే అల్లు అర్జున్ మూవీస్లో నీకు ఇష్టమైన 5 మూవీస్. ఏం చెప్పగలం అక్క? అలా 5 మూవీస్ అల్లు అర్జున్ ఇష్టం అంటున్నావు, 5 మూవీస్ ఏంటో తెలియదు. ఇష్టం, ఆయన స్టైల్ అంటే ఇష్టం అంతే. ఇది సార్ నా బ్రాండ్. సరే ఒక 5 మూవీస్ చెప్పు. 5 మూవీసా? గంగోత్రి, సన్న సత్యమూర్తి, ఆర్య 2, బన్నీ. థ్యాంక్ యూ. ఫేవరెట్ హీరో? బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. బాలయ్యలో ఇష్టమైన మూవీస్ ఒక 5 చెప్పు. వీరసింహారెడ్డి, భగవన్ కేసరి, డాక్ మహారాజా, లెజెండ్. లక్ష్మీ నరసింహ చెప్తారా? లక్ష్మీ నరసింహ. నాకు మహారాజ్ చూసావా? చూసా అక్క. ఫస్ట్ డేనే వెళ్ళావా? ఆహా లేదు. సరే అల్లు అర్జున్ మూవీస్లో ఇష్టమైన 5 మూవీస్ చెప్పు. 5 మూవీసా? పరుగు, పుష్ప 2, పుష్ప 1, గంగోత్రి, అలా వైకుంఠపురం. 4 అయిపోయినాయి కదా. అల్లు అర్జున్ హీరో ఫేవరెట్ హీరో అంటున్నావు, చాలా మూవీస్ ఉన్నాయి, ఒక 5 చెప్పు. అన్ని. సరే లాస్ట్ చెప్పు ఇంకే మూవీస్. సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు. సరే చెప్తుంటే వస్తున్నాయా? అన్నీ ఇష్టం కాబట్టి ఏదన్నా చెప్పేయచ్చు. ఫేవరెట్ హీరో? పవర్ స్టార్. సరే పవర్ స్టార్ 5 మూవీస్ చెప్పు ఇష్టమైన మూవీస్. ఖుషి, గబ్బర్ సింగ్, తీన్ మాస్, అత్తరంగి దారి, వకీల్ సాబ్.
వకీల్ సాబ్ నా ఫేవరెట్ మూవీ. ఫేవరెట్ హీరో రామ్ చరణ్. చరణ్ మూవీస్లో ఇష్టమైన 5 మూవీస్ చెప్పు. ఆరెంజ్. వినయ విధేయత రామ, మగధీర, చిరుత, మన గేమ్ చేంజర్, ఇంకా చాలా ఉన్నాయి. వద్దు ఇష్టం అంటున్నావు కదా, టక చెప్పేసావు కదా, అందుకే చెప్పి ఇంకా ఉన్నాయి కొన్ని. సరే అన్ని మూవీస్ చెప్పావు కదా, బా రామ్ చరణ్ ఈ మూవీలో ఇలా చాలా బాగున్నాడు అనే అనిపించే సినిమా ఏంటి? ధృవాలో బాగుంటాడు. ధృవాలో. హీరో నాకెవరు లేరు. నీకెవరు లేరు? నాకు నచ్చరు ఎవరు. ఎందుకని అలా? ఏమో. హీరోయిన్ నేనే. ఇది ఎందుకని అలా అనిపించింది? ఏమో. హీరోయిన్ మెటీరియల్ ఇక్కడ. అమ్మ బాబాయ్. ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఇష్టమైన 5 మూవీస్. ఆర్య. ఫేవరెట్ అని ఆర్య దగ్గర ఆగిపోతలా. ఆర్య, బన్నింగ్, హ్యాపీ, పుష్ప 2. అది లెక్కలోకి రాదనమాట. పుష్ప వేరే చెప్పాలి. గుర్తు రావట్లేదు. దేశముద్రు. ఇష్టం ఫేవరెట్ హీరో? రామ్ చరణ్. 5 మూవీస్ రామ్ చరణ్. ఆరెంజ్, మగధీర, బ్రూస్లీ, గేమ్ చేంజర్. ఇంకొకటి పెడితే విన్ను, నీకు చాక్లెట్ ఇస్తా. చెప్తా. ఫేవరెట్ హీరో? ప్రభాస్ కదా. సరే ప్రభాస్ ఒక 5 మూవీస్ చెప్పు. ఈశ్వర్, రాఘవేంద్ర, కల్కి, సలారు, ఇంకా బాహుబలి. మహేష్ బాబు. మిల్కీ బాయ్ మహేష్ బాబా. ఎస్. ఇష్టమైన ఫేవరెట్ మూవీస్ 5 చెప్పు. ఆగడు, దూకడు, మహర్షి. నువ్వు ఆగడు దూకడు అని చెప్పేసి కొంచెం గట్టిగా చెప్పు. మహర్షి, ఆగడు, అతడు, ఏదో ఒక్కటి చెప్పు. ఇందులో నీకేం అర్థమైందిరా? దూకడు. ఎక్కడికి దూకడు రా నువ్వురా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. జై బాబు. బాబు అండి బాబు. మహేష్ బాబు. ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. వన్ అండ్ ఓన్లీ బాబు. సరే బాబు చాలా మూవీస్ ఉన్నాయి. మిల్కీ బాయ్ అంటే చాలా మందికి ఇష్టం. నీకు ఇష్టమైన 5 మూవీస్ చెప్పు. గుంటూరు గారం, ఒక్కడు, పోకిరి, బిజినెస్ మ్యాన్, భరత్ అని నేను. సరే నెక్స్ట్ మూవీ ఏంటి? తెలీదు. రాజమౌళి. మహేష్ ఫ్యాన్స్ అంటే నెక్స్ట్ మూవీ తెలియదు అంట. పేరు చెప్పలేక రాజమౌళి. ఇంకా రాజమౌళి. సరే తర్వాత ప్రాజెక్ట్ నేమ్? SSMB 29. ఎన్టీఆర్ అని అంటామండి. నువ్వు ఊరుకోమా. ఎన్టీఆర్ అని. ఎన్టీఆర్ అక్క. జై ఎన్టీఆర్ అను. జై ఎన్టీఆర్. సరే ఎన్టీఆర్ లో నీకు నచ్చిన 5 మూవీస్? టెంపర్, దేవరా, జైలవకొస్తా. టెంపర్, లేవరా, జైలో ఒక 3 చెప్పావు. 2 గుర్తులేవు అక్క. ఊరుకోను, నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నావు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. రాదక్క. డైలాగ్ చెప్పు, దేవరా డైలాగ్ చెప్పు. ఓహో, కామెడీ చేస్తున్నావా? రామ్ చరణ్. సరే రామ్ చరణ్ లో ఇష్టమైన 5 మూవీస్? నాకు వినయ విధేయ రామ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కదా, రచ్చ అండ్ ఫేవరెట్ హీరో అన్నావు, టైం తీసుకుంటున్నావు, టక్కా చెప్పేయాలి. మూవీస్ అంతగా చూడం కదా కానీ ఇష్టం. రచ్చ, వినయ విధేయ రామ, ఏదో ఒక్కటి చెప్పు. త్రిబుల్ ఆర్, గేమ్ చేంజర్, మగధీర. సరే మూవీస్ ఇష్టం కదా రామ్ చరణ్. 5 మూవీస్ చెప్పావు. రామ్ చరణ్ చూడంగానే ఇందులో చాలా బాగున్నాడు అనిపించే మూవీ చెప్పు. నాకా వినయ విధేయ రామ. అందులో క్యూట్ ఉంటాడా? ఎలా ఉంటాడు? ఐ థింక్ హ్యాండ్సమ్ ఇన్ వన్ ఆఫ్ ద బెస్ట్ హీరో. చెప్పు తెలుసా? ఆకిస్ పాక్, పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పు. ఇంకా నైస్ గ్లోబల్ స్టార్ మెటీరియల్ అన్నీ